నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా సగిలేరు గురుకుల పాఠశాలను అక్కడే కొనసాగించాలని తరలిస్తే ఉద్యమిస్తామని ఆర్డీఓ కార్యాలయ ఈవో గారికి వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియమ్మ చిన్నీలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది దాదాపు 600 మంది విద్యార్థులు పైగానే విద్యను అభ్యసిస్తున్నారని, సగిలేరు గురుకుల పాఠశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ప్రస్తుతం పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, సరైన మౌలిక సౌకర్యాలు కరువయ్యాయని, గురుకులంలో జూలై 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు, కొత్త అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహించి నూతన విద్యార్థులను ఎంపిక చేసి తరగతులు ప్రారంభించి ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎరంపల్లి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ బద్వేల్ పట్న అధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్, రూరల్ అధ్యక్షులు మాడుముల ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా బద్వేల్ నియోజకవర్గంలోని ఆర్డీఓ ఆఫీస్కి ఎస్ఎఫ్ఐ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠంలో ఉన్న మహా గురుకుల పాఠశాలలో తరలించవద్దని వినతిపత్రం అందజేయడానికి వచ్చాము. ఈరోజు ప్రధానంగా ఎంతో చారిత్రకం కలిగిన సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారి మఠం తరలించడం చాలా దారుణము. ఎందుకంటే ప్రధానంగా బద్వేలు నియోజకవర్గంలోని దాదాపు 5 మండలాలకు లేదా 6 మండలాలకు కేంద్ర బిందువుగా ఇక్కడ ఉండే ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మగారి మఠకు తరలించడం చాలా దారుణము. అదేవిధంగా ఎంతో చారిత్రాత్మక ఉన్న సగిలేరులో దాదాపు ఇప్పుడు 200 పైగా విద్యార్థులు చదువుతా ఉన్నారు. ఆ విద్యార్థులను సడన్గా అక్కడ తరలించడం వల్ల అక్కడ వసతులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి యథావిధంగానే సగిలేరులో ఉన్న విద్యార్థులకు అక్కడే విద్యను అభ్యసించే విధంగా, అక్కడే వసతులు ఉండే విధంగా, అక్కడే విద్యార్థులు ఉండే విధంగా ఇంకా అధికంగా అడ్మిషన్ చేసి అక్కడున్న గదులను, అక్కడున్న బిల్డింగ్లను మరింత విధంగా మరమ్మతులు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా సగం చేయాల్సిన బాధ్యత ఎంతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా జిల్లాధికారులకు ఉంది తప్పక అంతేవిధంగా ఏదో నామాత్రగా ఇక్కడికి తరలించి బద్వేలు నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న అధికారులు చేయవద్దని, కాబట్టి వెంటనే సగిలేరులో ఉన్న గురుకుల పాఠశాలను యథావిధిగా నియమించాలని ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో సగిలేరు విద్యార్థులతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమ్మక డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీకోడ్ర మండలం పరిధిలో ఉన్నటువంటి సగిలేరు గురుకుల పాఠశాలను తరలించాలని చెప్పేసి అధికారులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా అధికారులకు ఒకటే చెప్తున్నాం, బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు కలిసి ఏకైక గురుకుల పాఠశాల సగిలేరు గురుకుల పాఠశాల. అక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి పోయినటువంటి చరిత్ర ఆ గురుకుల పాఠశాలకు ఉంది. కాబట్టి జిల్లా అధికారులు దాన్ని తరలించాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. తక్షణమే ఆ గురుకుల పాఠశాలను తరలించకుండా ఆపాలా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో చూస్తే 600 నుండి 900 మంది, 500 మంది అట్లా విద్యార్థులు చదువుకున్నటువంటి వసతులు గతంలో ఉండేటి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అక్కడ వసతులు సరిగా లేక, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఫండ్స్ నిధులు కేటాయించకుండా, బిల్డింగ్స్ కట్టించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలా. ఏదైతే ప్రభుత్వ గురుకుల పాఠశాల సగిలేరులో ఉందో ఆ సగిలేరులో ఉన్నటువంటి అక్కడ పిల్లలకు సరిపోయినటువంటి వసతులు ఏర్పాటు చేయాలా, పక్కా బిల్డింగులు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా అన్నటువంటి సౌకర్యాలు అన్ని కల్పించి అడ్మిషన్ శాతం ఎక్కువ శాతం పెంచే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకటే చెప్తున్న అధికారులకు, ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, సగిలేరులో ఉన్నటువంటి పాఠశాల ఈ దాదాపు అట్లూరు, బద్వేలు, కలసపాడు, కాశీనాయన, గోపవరం, గౌరమేల ప్రాంతాలకు సంబంధించి బాలురా ఇది ఒకటే ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుండి ఒక గురుకుల పాఠశాల మిగతా నియోజకవర్గానికి తరలి వెళితే భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మరమ్మతులు చేపట్టి గురుకుల పాఠశాలను సగిలేరులోనే కొనసాగించాలా. ఆ విధంగా కొనసాగించకపోతే అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే
ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాలా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నటువంటి సమస్యను తీసుకువెళ్లి సైకిలర్లో ఉన్నటువంటి పాఠశాలను అక్కడే కొనసాగించడానికి అందరూ ప్రయత్నం చేయాలా. లేకపోతే వాళ్ళందరి పైన కూడా భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలా. యథాస్థితిలోనే సైకిలర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కొనసాగించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేలు.